జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం రాజా వీధిలో గల శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి నారాయణ స్వామి రూపంలో దర్శనమిచ్చారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధ్యక్షులు విలకంటి రాము మాట్లాడుతూ గడిచిన సంవత్సరం 3,50,00,000తో అమ్మవారికి అలంకరణ చేయగా ఈ సంవత్సరం 5,55,00,000తో అమ్మవారిని అలంకరించడం జరుగుతోందని, అలంకరణకు డబ్బులు సహకరించిన వైశ్యులకు, కొత్త నోట్లు ఇచ్చిన బ్యాంకు అధికారులకు, భద్రత కలిగించిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు। ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతికి ఆర్యవైశ్య మహిళా సంఘాల సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కుంకుమార్చన గావించారు। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు అందివ్వాలని వేడుకుంటున్నట్లు తెలియజేశారు। దర్శించుకున్నాము। ఈ రోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు। ఈ ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,55,00,000 రూపాయలు నగదును కొత్త నోట్లను ఉంచి కనువిందు చేసుకునే ఆనవాయితీ గత 11 సంవత్సరాల నుంచి వస్తున్నది। అదేవిధంగా 5,55,00,000 నగదును ఉంచి అమ్మవారి అలంకారం చేయడం జరిగినది। ఈరోజు వాసవి మాత సాక్షాత్ వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వరూపంలో ఈ యొక్క దర్శనమిస్తున్నారు। ఇటు దర్శనార్థమై గద్వాల పట్టణంలోని హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు। అదేవిధంగా గద్వాల పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఈ యొక్క దర్శనార్థమై వస్తారు। ఈరోజు సుమారుగా 2 నుంచి 3,000 మంది ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారు। అదేవిధంగా ఇటు కార్యక్రమంలో కొత్త నోట్లకు సహకరించినటువంటి